అంటే ఉన్నప్పుడు ఎక్కువ సెలబ్రేట్ చేస్తాం. అవును కానీ సార్. ఈ ఫిల్మ్ చాలా కాన్సంట్రేట్‌గా సీరియస్ నోట్‌తో చూస్తే మనం ఒక హ్మ్. సీరియస్ నోట్‌తో పాటు ఒక మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి అవును సార్. మీరన్నట్టు ఓటీటీ అనేది గుడ్ చాయిస్ అప్పట్లో స్టార్టింగ్‌లో. అవును సార్. హ్మ్. ఓటీటీ కోసం అని రాసుకొని ఎగ్జాక్ట్‌గా నేను అలాగే ఎగ్జిక్యూట్ చేశానన్నమాట సినిమా అంతా కూడా. హ్మ్. తర్వాత థియేటర్‌లోకి కూడా ఎళ్తే బావుంటది. అంటే థియేటర్‌కి ఎందుకెళ్ళాలనుకున్నాం సార్ బేసిక్‌గా. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు రూల్ పెట్టారు. ఆ! థియేటర్స్ రిలీజ్ ఉంటేనే గాని ఓటీటీలో రిలీజ్ చేయమని చెప్పి. ఓకే. ఓకే. దానికోసం అని చెప్పి అవును. సరే అవును. థియేటర్‌కి సినిమా కాపీ రెడీ అయిపోయిన తర్వాత హ్మ్. అప్పుడు థియేటర్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. హ్మ్. కానీ మా సినిమా చూసినోళ్ళందరూ కూడా థియేటర్స్‌లో బానే ఉంటదని చెప్పి హ్మ్. మేమేంటంటే చాలా లిమిటెడ్‌గా ఓటీటీ వాళ్ళ రూల్ ప్రకారం 20 అదేలెండి. థియేటర్స్, 25 థియేటర్స్ రిలీజ్ అవుతది. రిలీజ్ చేస్తే ఓటీటీలోకి హ్మ్. వెళ్ళిపోవచ్చని ప్లాన్ మీద అనుకున్నాం. ఓకే. కానీ చూసేసరికి 300, 400 థియేటర్స్ దగ్గర రిలీజ్ అయిందన్నమాట సినిమా. నైస్. అన్ని చోట్ల బా అంటే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మనం హైయెస్ట్ థియేటర్ రెస్పాన్స్ గాని, హైయెస్ట్ థియేటర్స్ రిలీజ్ చేస్తే హ్మ్. ఓటీటీ నుంచి మళ్ళీ ఏమైనా డెఫినిట్‌గా ఉంటుందా? సార్. హ్మ్. అంటే బేసిక్‌గా ఏంటంటే థియేటర్‌లో ఎక్కువ చూసారు కాబట్టి ఓటీటీలో చూడరని అనుకుంటాం సార్ బేసిక్‌గా. హ్మ్. 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 మనం ఏంటంటే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ అయిపోయింది. థియేటర్స్‌లో హ్మ్. పెద్ద హ్మ్. హిట్ అయిపోయింది అనుకుని హ్మ్. మనం కాలిక్యులేట్ చేసేది ఏం చేస్తాం? అవును. థియేటర్‌లో చూసారు కదా! ఇంక ఓటీటీలో ఎవరు అవును. అవును. చూస్తారనుకుంటాం. కానీ థియేటర్‌లో ఎంత బాగా ఆడితే అంత రేట్ ఎక్కువ పెరుగుతదనమాట సార్ ఓటీటీలోకొచ్చేసరికి. సో, ఇప్పుడు 'అగ్లీ'